ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అనధికారిక తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 సెక్రటేరియట్లో సమావేశం జరగనుంది. అధికారులు లేకుండానే తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మొట్టమొదటిసారిగా ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరుగుతుండగా జీఏడీ అజెండాను మంత్రులకు పంపలేదు. దీంతో రాజకీయపరమైన పాలనాపరమైన అంశాలపై చర్చ కోసమే ఈ సమావేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలు, ఆరోపణలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఎలా చూడాలి కేబినెట్ భేటీని? ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం ఇన్ఫార్మల్ మీటింగ్ అంటే అధికారులు లేకుండా జరిగేటువంటి కేబినెట్ సమావేశం. ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏదైతే ఇన్ఫార్మల్ గా కేబినెట్ సమావేశం జరుగుతుంది. సో ఈ రోజు చర్చపై చాలా ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే జేడీ కూడా కేబినెట్ ఎజెండాకి సంబంధించినటువంటి అంశం ఏది కూడా వారికి పంపించారు. సో ఏదైతే రాజకీయ పరమైనటువంటి పాలన పరమైనటువంటి అంశాలపైనే ఈ రోజు కేబినెట్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కూడా ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలపై ఎందుకు మంత్రులు కానివ్వండి ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది అనే అంశంపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల తీరు కూడా ఎవరికి వారే, ఎవరి సబ్జెక్ట్ వారికి. సో ఒకరిపై విమర్శలు వస్తే మరొకరు చేయాల్సిన అటువంటి పరిస్థితిని కూడా ఎవరు కూడా చాలా సందర్భాల్లో కూడా పెద్ద పెద్ద మంత్రుల పైన కూడా ఏదైతే సీనియర్ మంత్రుల పైన కూడా ఏదైతే ఆరోపణలు విమర్శలు వచ్చినప్పుడు సైతం ఏదైతే కేవలం సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఆ అంశాలపై చిట్ చాట్ చేస్తున్న ప్రెస్ మీట్ పెట్టి స్పందించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? సో ఇంకా 30 నెలల పాలన మిగిలింది. 30 నెలల పాలనలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి మనం అనే అంశాలపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారులు ఉండరు కాబట్టి చాలా ఓపెన్ గా జరిగేటువంటి చర్చ కాబట్టి ఇక్కడ అధికారులతో ఉన్న సమస్య కావచ్చు, ప్రభుత్వంలో ఎవరితో ఉన్నటువంటి సమస్య కావచ్చు, లేకపోతే సీఎంతో చెప్పుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుల్లంకుల్లాగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ ఎజెండాలో ఏమేమి అంశాలు చర్చిస్తారు, సో సీఎం వారికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, అలాగే సరిపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయనట్టు కూడా తెలుస్తుంది. ఇక పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే ఈ రోజు జరిగేటువంటి ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఏ అంశాలు బయటికి వస్తాయి, ఏ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది, ఏ సమస్యలు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్తారు అనే అంశంపై మాత్రం కాస్త ఏదైతే ఆసక్తి అయితే ఈ రోజు జరిగేటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్ అయితే నెలకొంది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.